సో దీన్ని సమాజానికి తెలిపే ప్రయత్నం చేస్తే తెల్లారి తన జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ప్రెస్ క్లబ్ లో కూర్చొని ప్రెస్ క్లబ్ సాక్షిగా ఒక జర్నలిస్ట్ను, ఏ జర్నలిస్ట్ అయితే 10 లక్షల రూపాయలు ములాయం సింగ్ యాదవ్ దగ్గర నుంచి ఆ ప్రెస్ క్లబ్కి ఇప్పించినటువంటి వ్యక్తి, తెలంగాణ సర్వం గర్వపడేటువంటి వ్యక్తి పాశం యాదగిరి గారిని పట్టుకొని ఆయన ఇంతకుముందు మీ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రెస్ సమయం పేపర్ దాసరి నారాయణరావు గారు దానికి ఎడిటర్ ఇన్ చీఫ్ ఉండే ఆయన, చీఫ్ ఎడిటర్ ఉదయం తర్వాత సమయం అయింది అది ఉదయం పేపర్ కు ఎడిటర్ ఇన్ చీఫ్ ఉండే ఆయనే. ఫస్ట్ 70s నుంచి ఈనాడులో చేసినటువంటి వ్యక్తి, తెలంగాణ గర్వపడే వ్యక్తిని పట్టుకొని ముండా కొడుకనా, నాగేశ్వర్ సార్ని పట్టుకొని ముండా కొడుకనా, మరి తల్లి మా తల్లి అన్నట్టు కాదా, నన్ను మా తల్లిని అన్నావు కదా. బయట ఎక్కడైనా ఉండేది నిజంగా ఉండి ఇది తెలంగాణ పంచాయతీ కనుక కాకుండా ఉంటుంది హత్యలకు దారి తీసేది, తలకాయ తీసేస్తుంటాం ఒక్కొక్కరిని. ఆ పదం కనుక నిజంగా అవి ఉండి బయట కనుక తెలంగాణ గురించి అంటున్నాం కాబట్టి అందరు తల్లులు అంటున్నారు కదా, మరి మాకు లేరు ఆ తల్లులు. ఆఖరికి మీ తల్లుని కూడా అన్నారు కదా, ఆ తులసి చంద్ తల్లిని కూడా అన్నారు కదా. అంటే మేమందరం ముండా కొడుకులమా, తెలంగాణ ప్రజలు తెలంగాణ మేధావులు ముండా కొడుకులా? అది ఆ ప్రెస్ క్లబ్ లో ఉండి మాట్లాడితే మేము అది సమాజానికి చెప్పే ప్రయత్నం మేము చేస్తుంటే వాళ్ళు తీసుకొచ్చి ఎన్నిసార్లు మార్చవా అని చెప్పని వాళ్ళు మాట్లాడి పెట్టిండ్రు, ఆ ఫోటో పెట్టిన అమరుల భార్యలను కూడా తాగొచ్చి మాట్లాడుతున్నారని మాట్లాడితే మీకు అనిపించింది కావచ్చు ఇది ముండా కొడుకులను తిట్టిన తర్వాత వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టిర్రు. ప్రెస్ మీట్ పెట్టి మీరు అట్టెట్లా మాట్లాడతారు, మేము మాట్లాడే భాష ఏందని, నువ్వు ఎన్ని రంగులు మారుస్తావు, ఇట్లా సీరియల్ వేసినట్టు ఇట్లా బయట సమాజం ఇట్లా వేసు కరెక్ట్ కాదనగానే మాల మహానాడు మిత్రుడు ఆయన తీసి చెప్పుతోని కొట్టిండు. ఆ ఆవేశానికి వచ్చి అందరు పోయారు. అంటే మమ్మల్ని ఇంత బూతులు తిట్టుకుంటే ఇవన్నీ చేస్తుంటే మేమేం ఉట్టి కూర్చోవద్దు కదా, సమాజానికి అది చెప్పాలి కదా. మీ భాష ఏంటిది, మీ కథ ఏంటిది, మీరు అన్నదమ్ములు అనేది ఎక్కడిది, అన్నదమ్ములు లెక్క బతికేది ఎక్కడిది, నీ సైన్యం ఏం సైన్యము. అందుకే నేను మళ్ళా వాళ్ళ ఇంట్లో అందరినీ చిరంజీవి కుటుంబ సభ్యులందరినీ, చిరంజీవి కూడా 2 బిడ్డలు ఉన్నారు కదా, ఆ బిడ్డలకు కూడా ఎవరైనా ఇట్లా మెసేజ్ కనుక పెట్టేది ఉంటే మీకు ఎట్లా అనిపిస్తుందో మీరు ఆలోచించండి అని చెప్తున్నా. ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఉట్టిగా బట్టగాల్చి మీదేస్తే జనం వీడెవరు పిచ్చోళ్ళు కాదు. 2 రోజులు మీరు నడిస్తే కావచ్చు, నిజం చేరేటందుకు కొద్ది సమయం పడుతుంది కావచ్చు, కానీ నిజమే ఉంటుంది. నిజంగా మళ్ళీ చెప్తున్నా, మీ అమ్మల దగ్గరికి, మీ వదినల దగ్గరికి, మీ కూతుర్ల దగ్గరికి, కోడళ్ళ దగ్గరికి, మీ అక్కజనుల దగ్గరికి మీ సైన్యం జన సైన్యం ఏదైతే మెసేజ్లు పెడుతున్నారో తీసుకుపోయి వాళ్ళకు ఒకసారి చూపిండ్రి. బరాబర్ చెప్తున్నా, మిమ్మల్ని కట్టన చేస్తారు, లేకపోతే చెప్పులతోని కొడతారు మిమ్మల్ని.